హాయ్! నేను మీ 100x వాసు. 100x మోడర్న్ మైండ్స్. సో, ఈ ఇప్పుడున్న అంటే ఈ 100x మోడర్న్ మైండ్స్‌లో మాకొచ్చే కాల్స్‌లో ఎక్కువగా ఉండే ఏంటంటే అప్పులనమాట. సో, సార్ మాకు చాలా అప్పులున్నాయి. ఈ అప్పుల వలయంలో మనం చిక్కుకుపోతున్నాం. సో, ఇందులో నుంచి ఎలా బయటపడాలి? దీనికేమైనా స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా? సో, ఉంటే మాకు కొంచెం తెలియజేయండి అని కొంతమంది మాకు కామెంట్ చేశారు. సో, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ 100x మోడర్న్ మైండ్స్ కాన్సెప్ట్‌లో కొన్ని కాన్సెప్ట్‌లయితే నేను చెప్తాను. సో, మీకది పాటిస్తే మీకు ఖచ్చితంగా మీరు కొంచెం బయటపడే అవకాశం ఉంటది. సో, బేసిక్‌గా చెప్పాలంటే ఒక మనిషి ఎందుకు అప్పవుతాడంటే, అంటే రాబోయే వచ్చే ఇన్‌కమ్‌ని ఇప్పుడే ఖర్చు పెట్టేసి తర్వాత చూసుకుందాం అన్న మైండ్ సెట్‌లో ఉంటారనమాట. కొంతమంది అసలు అప్పే చేయరు. అంటే జీవితాంతం అలాగే ఉంటారు. అయితే అప్పుల్లో 2 రకాలుంటాయండి. ఒకటి మంచి అప్పు, 2 చెడప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రేట్ బిజినెస్ పీపుల్ అయిన రతన్ టాటా గారు కానివ్వచ్చు, లేదంటే అంబానీస్ కానివ్వచ్చు, అదానీస్ కానివ్వచ్చు, వీళ్ళందరికి కూడా అసెట్స్ ఉంటాయి, అప్పులు ఉంటాయి. అంటే వాళ్ళేం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100,00,00,000 లేదంటే ఒక రూ. 1,00,00,000 ఒక 10,00,00,000 అప్పు తీసుకొచ్చి, దాంతో డబ్బు సంపాదించి ఎవ్రీ మంత్ ఈఎంఐ కడుతుంటారు. దీన్ని లెవరేజ్ అంటారనమాట. లెవరేజ్ ఇన్‌కమ్ అంటారు. అంటే నీ దగ్గరున్న డబ్బుని అంటే అప్పు తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడైనా ఒక రూ. 1,00,00,000 అప్పు తీసుకొచ్చి, దానికి నువ్వు ఇయర్లీ 12% ఇంట్రెస్ట్ పే చేస్తున్నారనుకోండి. అంటే రూ. 1 చొప్పున. అంటే 1,00,000 పే చేస్తున్నారు. ఆ రూ. 1,00,00,000తో నువ్వు ఒక 5,00,000 ఎవ్రీ మంత్ లేదంటే 4,00,000 సంపాదించి, నువ్వు ఈఎంఐ ఒక రూ. 1,00,000 అలాగే ఇంట్రెస్ట్ ఒక రూ. 1,00,000 కట్టేస్తుంటే, నీకు మిగతాది ఇంకో 3,00,000 వస్తుంది కదా! దీన్నే పవర్ ఆఫ్ లెవరేజ్ అంటారనమాట. అంటే అదర్ పీపుల్ మనీ, అదర్ పీపుల్ టైమ్, అదర్ పీపుల్ స్కిల్‌ని ఉపయోగించుకొని వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొని డబ్బు సంపాదించి మళ్ళీ ఆ అప్పుని ఇంట్రెస్ట్ రూపంలోని, అలాగే ఈఎంఐ రూపంలోని కట్టేసి, ఆ డబ్బుని, ఆ స్కిల్స్‌ని ఉపయోగించుకుంటారనమాట. దీన్ని పవర్ ఆఫ్ లెవరేజ్ అంటారు. యూట్యూబ్ మొత్తంలో పవర్ ఆఫ్ లెవరేజ్ మీద వీడియో ఏదీ లేదండి. ఇదొక మంచి గ్రేట్ కాన్సెప్ట్ అనమాట. చాలా మందికి ఇది తెలీదు. అయితే కొంతమంది అప్పులు ఏం చేస్తారంటే కార్ల కోసం చేస్తారు. చేస్తారు కానీ దానివల్ల మీకు రెవెన్యూ అయితే రాదు. అయితే మంచి అప్పు ఎప్పుడు చేయాలంటే, నువ్వు ఒక ఫ్రెండ్ దగ్గర ఒక రూ. 1,00,000 తీసుకున్నా, ఒక 10,00,000 తీసుకున్నా, ఒక రూ. 1,00,00,000 తీసుకున్నా, దాంతో నువ్వు డబ్బు సంపాదించి ఆ వ్యక్తికి ఏదైతే ఇంట్రెస్ట్ ఇస్తాననుకున్నా ఇచ్చేస్తే, అలాగే ఆ ఈఎంఐ కూడా తీరుస్తుంటే, ఆ వ్యక్తి మీకు రూ. 1,00,000 ఇచ్చే వ్యక్తి 10,00,000 ఇస్తాడు. రూ. 1,00,000 ఇచ్చే వ్యక్తి 10,00,00,000 ఇస్తాడనమాట. అది కాకుండా నువ్వు ఒకళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని నేనే వాడేసుకుందాం, తర్వాత వేరే కొత్త వ్యక్తిని మళ్ళీ అప్పు చేద్దాం అంటే మార్కెట్‌లో నీ క్రెడిబిలిటీ దెబ్బతింటది. నిన్నెవరు నమ్మడనమాట. బేసిక్‌గా డబ్బు సంపాదించే ప్రతి ఒక్కడు కూడా ఈ లెవరేజ్ అనే కాన్సెప్ట్‌ని ఉపయోగిస్తారనమాట. అప్పు అనేది చాలా మంచిదండి. అప్పు చెడ్డది కాదు. కాకపోతే నువ్వు దేనికి వాడుతున్నావు? అంటే నువ్వు ఇంకా అప్పుల వలయంలో చుట్టుకోవడానికి వాడుతున్నావా? లేదు అంటే అందులో నుంచి బయటికి రావడానికి వాడుతున్నావా? అప్పు అనేది ఒక లూప్ అనమాట. ఈ లూప్‌లో చక్రంలో పడినవాడు ఇలా తిరుగుతూనే ఉంటాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అర్జెంట్‌గా అవసరం వచ్చింది. మనకొక ఫోన్ కాంటాక్ట్స్ ఎతుకుతాం ఫోన్‌లో. ఫోన్ కాంటాక్ట్స్ ఎతికి ఎవరైతే ప్రీవియస్‌లో మనకు డబ్బులిచ్చారో ఆ వ్యక్తికే 10 సార్లు మనం మెసేజ్ పెడతాం. ఏమైనా డబ్బులున్నాయా? ఏమైనా ఉన్నాయా అని. అంటే ఒక్కసారి మనం అప్పిచ్చింది ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే మనకొక ప్యాటర్న్ సెట్ అవుతది. లూప్ సెట్ అవుతది. ఆ వ్యక్తికే మళ్ళీ పదే పదే చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా అప్పివ్వండి. ఎవరికైనా ఒక ఫోన్‌పే గాని ఏదైనా చేయండి. మళ్ళీ ఆ వ్యక్తి ఒక 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత, 6 మంత్స్ మళ్ళీ మిమ్మల్ని అడుగుతాడు. ఎందుకు? మీరు గుర్తున్నారు కాబట్టి. అయితే నేను అప్పు ఇవ్వడం చెడ్డ కాదు, అప్పు తీసుకోవడం కూడా చెడ్డ కాదు. నువ్వు దేనికి అప్పిస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి వ్యాపారవేత్త ఉన్నాడు. నీ దగ్గర ఒక రూ. 10,00,000 ఉన్నాయి. నువ్వు ఆ రూ. 10,00,000 నువ్వు బిజినెస్ చేసుకోలేవు. కానీ ఆ వ్యక్తి దగ్గర మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. బిజినెస్ చేసుకొని ఆ 10,00,000తో ఇంకెక్కువ డబ్బు సంపాదించి నీకు ఇంట్రెస్ట్ పే చేయగలడు. నీకు లాభం రాయల్టీ ఇవ్వగలడు. ఆ వ్యక్తి కూడా ఎదగొచ్చు. ఇప్పుడున్న బిజినెస్‌లన్నీ ఆ విధంగా ఎదుగుతున్నాయి. ఇప్పుడున్న మార్కెట్‌లోనే ఈ ప్రతి బిజినెస్ చూసుకోండి. వాళ్ళ సొంత డబ్బుతో చేసేది కాదు. వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉంటాయి. ఐడియాస్ ఒకళ్ళ దగ్గర ఉంటాయి. ఒకళ్ళ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. దీన్నే వీసీ అంటారు. వెంచర్ క్యాపిటలిస్ట్‌లు అంటారనమాట. సో, ఎవరైతే నీ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, నీ దగ్గర వెంచర్ క్యాపిటల్ ఈ మూడిటిని చెలిపి ఒక ప్రొడక్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ ప్రొడక్ట్‌ని మార్కెటింగ్ చేసే వ్యక్తి ఉంటారు. వీళ్ళందరూ ఎంఓయూ చేయించుకుంటారనమాట. అంటే నీకింత పర్సెంటేజ్ అనేది. ఇప్పుడు డబ్బున్న వాడి దగ్గర ఐడియాస్ ఉండవు. ఐడియాస్ ఉన్న దగ్గర డబ్బుండదు. అలాగే వాడికి పని చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉండరు. సో, వీటన్నిటిని కలిపేదే బిజినెస్ అంటారు. వీటన్నిటిని కలిపి చేసేదే బిజినెస్ అంటారు. సో, మరి చాలామంది అప్పులెందుకు అవుతున్నారంటే, మీరు ఒక బిజినెస్ చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క క్యారెక్టరైజేషన్ గానీ, ఆ వ్యక్తి పాస్ట్‌లో ఉన్న అచీవ్‌మెంట్స్ గానీ, ఆ వ్యక్తి పాస్ట్ లైఫ్ ఏముందని చూడట్లేదు. అది చూడకుండా మీరు డబ్బులు పెడుతున్నారు. అందుకని మీరు అప్పవుతున్నారు. లేదా నాకొక 10,00,000 ఇప్పించు, లేదా రూ. 1,00,00,000 ఇప్పించు, నువ్వు సైన్ చెయి. దానికోసం అప్పవుతున్నారు. ఈ ప్రపంచంలో తన కోసం తను అప్పయ్యేదానికన్నా పక్కోడి కోసం అప్పయ్యేదే ఇదవుతున్నారు.
ఇది తప్పనట్లేదు. ఎందుకంటే చైనా వంటి దేశాల్లో కూడా ఎక్కువగా మన ఇండియాలోనే చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్‌లో గానీ, బ్యాంకులో గానీ డబ్బులు దాచుకుంటారు. ఇతర కంట్రీస్‌లో డబ్బులు గానీ బ్యాంక్‌లో దాచుకుంటే తిరిగి మనం ఇంట్రెస్ట్ కట్టాలి. ఇక్కడ మన బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటాయి. అక్కడ వేరే కంట్రీలో ఏంటంటే డబ్బులు దాచుకుంటే మనం తిరిగి ఇంట్రెస్ట్ కట్టాలి. కొన్ని రోజులు ₹1,00,00,000 నువ్వు బ్యాంక్‌లో ఏస్తే అలా అలా తరిగిపోయి జీరో ఇచ్చేస్తది. సో, అక్కడ ఏం చేస్తారంటే పెట్టుబడిదారు విధానం ఉంటది. అంటే నీ డబ్బుని తీసుకెళ్ళి ఏదైనా కంపెనీలో పెట్టాలి. లేదంటే ఎవరికైనా ఒక యూత్‌కి ఎవరికైనా ఐడియా ఉంటే పెట్టాలి. మన ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్‌లో దాచుకుంటారు, లేకపోతే ఇందులో దాచుకుంటారు గానీ ఎంకరేజ్ అంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. సో, నేనేం చెప్తానంటే ప్రపంచంలో చాలామంది మీరు డబ్బు సంపాదించాలంటే చాలామంది ఉన్నారు. యూత్‌కి మీరు వెంచర్ క్యాపిటలిస్ట్‌గా చేయొచ్చు. మరి మీరెందుకు అప్పుల్లో మునిగిపోతున్నారంటే ఎటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి? ఆ వ్యక్తి గుణగణాలేంటి? ఆ వ్యక్తి క్యారెక్టరైజేషన్ ఏంటి? ఆ వ్యక్తికి ఏదైనా విజన్ ఉందా? అంటే ఆ వ్యక్తి హ్యాబిట్స్ ఏంటి? ఆ వ్యక్తి పాస్ట్‌లోని అచీవ్‌మెంట్స్ ఏంటి? ఆ వ్యక్తి విజన్ అంటే ఏది సాధించాలనుకుంటున్నారు అనేది ముందు మనం తీసుకోవాలన్నమాట. ఇవేవీ తెలియకుండా మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఈ లూప్‌లో చుట్టుకుంటాం. అయితే మరి ఇందులో నుంచి ఎలా బయటపడాలి అంటే, అంటే ఇది అంత సింపుల్ అని నేను చెప్పను. దీనికి 100x మోడర్న్ మైండ్స్‌లో కొన్ని కాన్సెప్ట్‌లున్నాయి. కానీ నేను కొన్ని కాన్సెప్ట్‌లు చెప్తాను. ఈ ప్రపంచంలో మీరు చిన్నప్పు కానివ్వచ్చు, పెద్దప్పు కానివ్వచ్చు, ఏదైనా అందులో నుంచి బయటపడాలంటే ఫస్ట్ మీరు అనుకోవాల్సింది మిమ్మల్ని మీరు నమ్ముకోవాలన్నమాట. ఎంత పెద్ద అప్పుడైనా వెంట్రుకతో చూడాలి. అంటే అప్పు కంటే మీరే ఎక్కువ పవర్‌ఫుల్ అనేది మీరు తెలియజేయాలన్నమాట. ఈ ప్రపంచంలో మన బాడీలో ఉన్న ఆర్గాన్సే ఒక 3,00,00,000-5,00,00,000 వాల్యూ ఉంటది. మీకొచ్చే అప్పెంత? సో, ఈ ప్రపంచంలో భారతదేశానికి అప్పుంది. ప్రపంచంలో అన్నిటికి అప్పుంది. సో, మీకుంటే తప్పేంటి? సో, అప్పు లేనివాడు ఎవ్వడూ లేడు అనమాట. సో, అప్పు అనేది చాలా కామన్. అయితే నా పరువు పోతదేమో అని అనుకుంటారు చాలామంది. ఇక్కడ అప్పుండడం తప్పు కాదండి. ఇది పక్క వాళ్ళకి తెలిస్తే నా ఇజ్జత్ పోతదేమో అనుకుంటారు. అప్పు ఎంతైనా ఉండొచ్చు. దానికి ఫీల్ అవ్వరు ఎవరు. పక్కవాడికి తెలుస్తదేమో అనుకుంటారు. ఈ ప్రపంచంలో ఒకటి చెప్తున్నానండి. పక్కవాడు ఏమనుకుంటారో అనుకోని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, మీకు నచ్చే గాడు పక్కవాడికి నచ్చడు. మీకు నచ్చే పొలిటీషియను పక్కవాడికి నచ్చడు. మీకు నచ్చే సినిమా హీరో, సినిమా హీరోయిన్ పక్కవాడికి నచ్చడు. మీకు నచ్చే స్పోర్ట్స్ మ్యాను పక్కవాడికి నచ్చడు. ఈ ప్రపంచంలో మనం అందరికీ నచ్చాలని లేదు. ఈరోజు మీరు అప్పయ్యారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ దగ్గరికి డబ్బొస్తది. అప్పుడు మీరు గ్రేట్ అవుతారు. నువ్వు పడుకున్నా అంటారు, కూర్చున్నా అంటారు, నించున్నా అంటారు, ప ఏది చెయ్యకపోయినా అంటారు, చేసినా అంటారు. డబ్బు సంపాదించారనుకోండి, లక్కులో కొట్టాడు అంటారు. డబ్బు సంపాదించలేదనుకోండి, ఈడు చేతకానివాడు అంటారు. సో, వీటన్నిటిని మీరు పరిగణనలో తీసుకొని మీరు మదన చెందేదానికంటే అంటే మీకు నిర్లక్ష్యం వహించమని చెప్పట్లేదు. మీరు ప్రయత్నం చేసేటప్పుడు ఈ ఎఫెక్ట్స్ అనేవి మీ మనసును పాడు చేస్తుంటాయన్నమాట. చూడండి, మీ దగ్గర మీ అకౌంట్‌లో డబ్బుండేటప్పుడు ఎంత ధైర్యంగా ఉంటారు. డబ్బు లేనప్పుడు కూడా అంతే ధైర్యంగా ఉండాలి. అది చెప్పేదే 100x మోడర్న్ మైండ్స్ అన్నమాట. ఈ రోజుల్లో చాలామంది ఈ అప్పుల నుంచి వలయంలో కొట్టుకు కిందకెళ్ళిపోయి బయటికి రాలేక ఎన్నో మంది చాలా సఫర్ అవుతూ సూసైడ్‌లు చేసుకుంటారు. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడానికైనా కొంచెం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ స్ట్రాటజీస్, అలాగే బిజినెస్ స్ట్రాటజీస్, అలాగే ఈ మోడర్న్ మైండ్ టెక్నిక్స్ చెప్పి ఆ వలయం నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నానండి. నాకున్న ఫ్రీ టైంలో సొసైటీకి నాకున్న నాలెడ్జ్‌ని రీసెర్చ్ చేసి ప్రాక్టికల్ టెక్నిక్స్ చెప్పి వాళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చే అనే ఒక మోటివ్ అనే ఒక సంకల్పం అనమాట. ఎందుకంటే మనం ఏదైతే ఇస్తామో అదే పొందుతాం. దీని గురించి మరిన్ని రాబోయే వీడియోలో దీని గురించి మరిన్ని వివరిద్దామండి. సో, ఎంతటి పెద్ద అప్పైనా మనం బయట పడొచ్చు. అలాగే మీరు అప్పు తీర్చొచ్చు. అలాగే ఈ ప్రపంచంలో అప్పు తీర్చాలంటే మీరు డబ్బు సంపాదించడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. మరి దాన్ని ఎలా సంపాదించాలి? మరి ఇంకెలా ముందుకెళ్ళాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ 100x వాసు మోడర్న్ మైండ్స్.